హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే లేసానండి. అప్పటినుంచి లేసిన తర్వాత అన్ని పనులని కూడా చక్కగా నీట్‌గా అయితే షూట్ చేశాను. కానీ బై మిస్టేక్‌గా నేను స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయిందని చూపించిందనమాట ఫోన్ అయితే. సో, పాత వీడియోలన్నీ డిలీట్ చేద్దాం కదా అని చెప్పి చూసుకుంటే, ఈరోజు మార్నింగ్ 4:00 నుంచి ఏం చేశాను అన్నది ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయిందనమాట నేనైతే. నేనేం చేశానంటే అక్కడ గ్యాలరీలో డిలీట్ చేసి తర్వాత మెయిల్‌లోంచి కూడా అవి కూడా అన్నీ డిలీట్ చేసేసాననమాట. బాగా మెయిల్‌లో స్టోరేజ్ ఎక్కువైపోయింది. అలాగే ఫోన్‌లో కూడా స్టోరేజ్ ఎక్కువైపోయింది. మొత్తం అన్నీ డిలీట్ కొట్టేసాను. ఆల్ డిలీట్ కొట్టేసాననమాట. ఇంకా దాంట్లో డిలీట్ అనే ఆప్షన్‌లో ఇంక నాకు చూపిచ్చట్లేదనమాట. అందుకని చెప్పేసి ఇంక నేనైతే మార్నింగ్ అంతా ఏం చేశాననేదైతే మిస్ అయిందండి ఆ వీడియో అయితే. నేనైతే మార్నింగ్ 4:00 ఈరోజు ఎందుకు లేసాను అంటే, పిల్లలిద్దరికీ ఫ్రాక్స్ కుడదాం కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4కి లేసి పిల్లలకి ఫ్రాక్స్ అయితే ఒక చిన్న పాపకైతే ఫ్రాక్ కటింగ్ చేశాను. అలాగే పిల్లలకి క్యారేజ్ కట్టిన తర్వాత ఈరోజైతే బట్టలన్నీ గూడా నేను చేత్తోటే ఉతికానండి. ఎందుకంటే వాషింగ్ మిషన్ అయితే పాడైందనమాట. ఎందుకో తెలీదండి, పిండట్లేదనమాట అసల. అందులోనూ తెల్లగా కూడా రావట్లేదు. సరే అని చెప్పేసి పిండట్లేదు, తెల్లగా కూడా రావట్లేదు కదా అని చెప్పి ఈ రోజుకి చేత్తో ఉతికేద్దాం కదా అని చెప్పి అనుకున్నాను. చాలా బట్టలున్నాయండి అసలైతే. వాషింగ్ మిషన్‌లో ఏసేద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఒక 4 రోజులు బట్టలైతే ఇంక అలా వదిలేసాను. కానీ సడెన్‌గా వాషింగ్ మిషన్ అయితే పాడైందనమాట. ఇంకా వాషింగ్ మిషన్ పాడైంది కదా! బట్టలు ఉతకాలి, కట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి కదా అని చెప్పి పొద్దున్నే అయితే లేసానండి. పిల్లలకైతే క్యారేజీ కూడా కట్టేసి పంపించేసానండి. క్యారేజ్‌లో అయితే నేను బెండకాయ ఫ్రై చేశాననమాట ఈరోజు. బెండకాయ ఫ్రై చేసి పిల్లల టిఫిన్ కింద అయితే బియ్యం నూక ఉప్మా ఉంటది కదండీ! బియ్యం నూకతో ఉప్మా చేసి పెట్టాననమాట పిల్లలిద్దరికీ కదా! కొంచెం అయితే మిగిలితే అది మా వారికి పెట్టేసానండి. ఇంక నేనైతే రాత్ర రైస్ ఉంది కదా! రైస్ తినేద్దాంలే అన్నట్టుగా ఇంక నేనైతే టిఫిన్ ఏం చేసుకోలేదు మళ్ళీని. బియ్యం నూక ఉప్మా అనేది కొంచెమే ఉందండి. అది పిల్లల వరకు కొంచెం మా ఆయనకైతే సరిపోయిందనమాట. ఇంకా పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసి క్యారేజ్‌లు కట్టేసి పంపించేసా అండి. పంపించేసిన తర్వాతయితే ఇంక నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని, తర్వాతయితే బట్టలు చేతిలో ఉతకాల్సినవి ఉతికేసేసి, ఎలాగో బట్టలు బయట ఉతికాను కదా అని చెప్పేసి సామాన్లన్నీ కూడా బయటే వేసేసుకొని, సామాన్లు కూడా బయటే కడిగేసానండి. అన్నీ కడిగేసుకున్న తర్వాత ఇల్లు కూడా మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంక పనులన్నీ అయిపోయినట్టేనండి. ఈరోజు పెద్దగా పనేం లేదనిపించింది. పొద్దున్నే లేవడం వల్ల ఫాస్ట్‌గా పనులైతే అయిపోయినాయండి. టైం అయితే 9:30 అవుతుందనమాట. ఇంక అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇంక దేవుడికి దండం పెట్టేసుకొని అప్పుడు పిల్లలకి ఫ్రాక్స్ అయితే కుట్టాలనమాట. ఫస్ట్ అయితే చిన్న పాపదైతే కుడతానండి. ఆ పాపదైతే నా దగ్గర క్లాత్ నా దగ్గరే ఉందనమాట. సో, పింక్ కలరు అండ్ ఆహ్, రా చిలక పచ్చ రంగండి. కాంబినేషన్ బావుండిద్ది గదా! సో, బయట ఎలాగ రెడీమేడ్ ఫ్రాక్స్ అయితే ఎలా ఉంటదో సేమ్ అలాగే కుడదాం కదా అని చెప్పేసి పొద్దున్నే చాలా సార్లు, అంటే చాలా రోజులయిపోయింది కదండీ స్టిచ్చింగ్ చేసి. అందుకని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చూసుకొని దాని ప్రకారం అయితే నీట్‌గా కట్ చేసి పెట్టుకున్నాననమాట. సేమ్ బయట ఫ్రాక్స్ ఎలా అమ్ముతారో అలాగే డిజైనే చేయాలని చెప్పి షోల్డర్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ వచ్చేలాగా, కింద మళ్ళీ చెస్ట్ దగ్గర నుంచి నడుము వరకు మళ్ళీ పింక్ కలర్ వచ్చేలాగా అలా అటాచ్‌మెంట్స్‌కి కొంచెం టైం పట్టిందనమాట కట్ చేసుకోవడానికి. స్టిచ్చింగ్ కూడా టైం పట్టిద్ది కదా అని చెప్పేసి పొద్దున్నే స్టిచ్ చేస్తే బావుండిద్దని చెప్పేసి నేనైతే పొద్దున్నే లేసాననమాట. ఇంట్లో పనులన్నీ చాలా తొందరగానే కంప్లీట్ అయినాయండి. ఈరోజైతే ఇంక పెద్దగా పనులేం లేవనమాట. బట్టలు అన్నీ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయండి. ఆ ఫ్రాక్స్ ఒకటి స్టిచ్చింగ్ చేసేస్తే అయిపోయిద్దనమాట. ఇంట్లో పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంక బ్యాలెన్స్ అయితే ఏమీ లేవనమాట. ఈరోజు ఎందుకో చాలా తొందరగానే పనులయిపోయినాయని అయితే అనిపిచ్చిందండి నాకైతే. ఇంకా పిల్లలకైతే ఫ్రాక్స్ అయితే కుట్టాలండి. ఆ పిల్లలకి బట్టలు కుట్టాలి అన్న ఇదిలోనేమో చాలా ఫాస్ట్‌గా అయితే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక నేనిప్పుడైతే ఫ్రెష్ అయిపోయి పిల్లలకైతే ఫ్రాక్స్ అయితే కుట్టాలండి. దేవుడికి దండం పెట్టేసుకొని, దీపం వెలిగించేసి తర్వాతయితే పిల్లల ఫ్రాక్స్ అయితే కుడతాను. పాప ఫ్రాక్ అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేశానండి. అసలు బయట వాళ్ళైతే మొత్తం కంప్లీట్‌గా కుట్టడం అయితే ఆపేసానండి. అసలు బయట వాళ్ళది కుట్టడం ఎందుకు ఆపేసానంటే, అసలు దగ్గర దగ్గర ఒక 5,000 దాకా ఆపేసారనమాట. బయట వాళ్ళ దగ్గర నుంచి రావడానికి. మామూలుగా షాపుల్లో వాళ్ళు కుట్టించుకోవడానికైతే చక్కగా వాళ్ళు ఎంతంటే అంత అని చెప్పేసేసి ఒక మాట మాట్లాడేసుకొని వచ్చేస్తారు అంతే. ఒక్క మాటతో అయిపోయిద్ది. అదే ఇంట్లో వాళ్ళు కుట్టుకునే దగ్గరైతే రూ. 100 అని చెప్తే రూ. 80 కదా అంటే, రూ. 80 చెప్తే రూ. 60 కదా అని చెప్పేసి గీకి బేరం అయితే ఆడతారండి. సరే అలా అవ్వదు అది ఇది అని చెప్పేసి మనం తీసుకున్నాము అంటే గనక కుట్టించుకొని తీసుకెళ్ళేటప్పుడు బానే ఉండిద్దని తీసుకుంటారు, యేసుకుంటారు, బానే ఉండిద్ది. అప్పుడు ఏ వంకలు చెప్పరు. డబ్బులు అడిగే టయానికి మాత్రం లేదు నువ్వు అక్కడ సరిగ్గా కుట్టలేదు, ఇక్కడ సరిగ్గా కుట్టలేదు అనే వంకలైతే చెప్తారనమాట. ఇంకొకళ్ళైతే బావుంది, ఒక బ్లౌజ్ బావుంది తర్వాత ఆటోమేటిక్‌గా ఒక 7, 8 బ్లౌజులైతే ఇచ్చేస్తారండి. లైనింగ్స్ కూడా వాళ్ళకి డబ్బులివ్వరనమాట. కుట్టేసేయి మొత్తం నువ్వే ఏసి కుట్టేసేయి లాస్ట్‌లో ఇస్తాము అని చెప్పేసి అంటారు. తీరా అన్ని బ్లౌజులు కుట్టేసిన తర్వాతేమో తీసుకున్న తర్వాత అది సరిగ్గా కుట్టలేదు, ఇది సరిగ్గా కుట్టలేదంటారు.
ఫ్రాక్ అది కుట్టడం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసండి. తీసుకొచ్చేసిన తర్వాత కొంచెం స్నాక్స్ పెట్టేసి పిల్లలిద్దరిని కూడా ఇలాగ డ్రెస్ చేంజ్ చేసేసి క్రిష్‌కైతే వచ్చామండి. మా వారు కూడా ఎందుకో షాప్ నుంచి ఈరోజు వచ్చేసారనమాట. కొంచెం చిరాకుగా ఉంది అని చెప్పేసి అడిగేసి వచ్చేసారు. 4 ఆ టైంకి వచ్చేసారండి. పిల్లల్ని తీసుకొనైతే ఇలా క్రిష్‌కైతే వచ్చామనమాట. కొంచెం చిరాకుగా ఉందన్నారు కదా! కొంచెం ఫ్రీ అవుతది అని చెప్పేసి, మైండ్ రిలాక్స్ అవుతదని చెప్పేసి క్రిష్ట దగ్గరికైతే వచ్చాననమాట. ఎప్పటినుంచో మా పిల్లలు కూడా క్రిష్ట దగ్గరికి వెళ్దాము, నీళ్ళలో స్నానం చేద్దాం అంటున్నారు. కాకపోతే నేనే ఆపేస్తున్నాననమాట. నీళ్ళ దగ్గరికి కదా అని చెప్పి పిల్లలతోటి భయమేసేసి వద్దంటే వద్దని చెప్పాను. కానీ ఈసారైతే ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా అని చెప్పి, సరే దగ్గరే ఉంటాం కదా అన్నట్టుగా తీసుకొచ్చానండి. ఇదిగోండి మా చిన్నమ్మాయి ఫస్ట్ అయితే మా చిన్నమ్మాయి ఈత కొడుతుందనమాట. అలా పట్టుకుంటే వాళ్ళు ఇలా ఈత కొడుతున్నారనమాట. అక్కడ కట్టారు కదండీ! అది దాటి వెళ్ళకూడదనమాట. ఇది కూడా మా పెద్ద పాప అయితే అలిగిందనమాట. ఫస్ట్ అయితే చిన్న పాపని తీసుకెళ్లారు. చెల్లిని తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళి నన్ను చూపిచ్చొద్దు. నేను చూడను. నా ఫేస్ చూపిచ్చను అని చెప్పేసి దాసుకుంటుందనమాట. అలిగింది. ఇద్దరిని ఒకేసారి హ్యాండిల్ చేయాలంటే అవ్వట్లేదనమాట. నేనైతే నీళ్ళల్లోకైతే దిగట్లేదండి. కాకపోతే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే నాకంత ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. సో, ఇద్దరిని హ్యాండిల్ చేయడానికైతే మా వారితోటి అవ్వట్లేదు. అందుకని ఇద్దరు వద్దమ్మా అంటే అస్సలు వినిపించుకోలేదు. ఎలా అయితే చిన్న పాపనైతే ఇంక మెట్ల మీద కూర్చోబెట్టి నేను కూడా కొంచెం కిందకైతే దిగి అక్కడే ఉన్నాయండి. కాకపోతే ఇదొక స్వీట్ మెమరీ గదా అన్నట్టుగా నేనైతే సైడ్ నుంచయితే వీడియో అయితే తీస్తున్నాననమాట. ఇక్కడైతే చాలా పడవలున్నాయండి. మీరైతే ఎప్పుడైనా పడవలెక్కారా? నేనైతే చాలా సార్లు ఎక్కానండి నా చిన్నప్పుడైతే. మా పిల్లల చేత కూడా ఒకసారైతే బోట్ ఎక్కించాలని అనుకుంటున్నాను. ఇక్కడ భవానీ ఐలాండ్ అయితే ఉందండి. భవానీ ఐలాండ్ అయితే ఎప్పుడు ఎళ్ళలేదనమాట. సో, ఎప్పుడైనా వెళ్దాం కదా అని చెప్పి అనుకుంటున్నాము. అప్పుడైతే పడవ ఎక్కించొచ్చు కదా! సో, పిల్లలిద్దరితోటయితే చాలా సేపయిందండి. ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఆడుకున్నారు. చాలా టైం పట్టింది. చాలా టైం ఆడుకున్నారు అనిపిచ్చింది నాకైతే. ఇంకా హాఫ్ అన్ అవర్ అంటే ఎక్కువే కదా అని చెప్పి మా ఇద్దరిని పిల్లల్ని కూడా తీసుకొచ్చేసామట. బాగా ఏడ్చేసారండి. అస్సలు రానంటే రానని, జలుబు చేసేసిద్దమ్మా అని చెప్పేసి పిల్లలనైతే తీసుకొచ్చేసా. ఇంక మా వారు కూడా కొంతసేపు స్విమ్ చేస్తానంటే, ఇంకా మా వారు స్విమ్ చేస్తున్నారనమాట. అది కూడా చిన్న వీడియో అయితే తీశానండి. ఇంక పిల్లలిద్దరికీ అయితే నేను కృష్ణ దగ్గరికెళ్తున్నాం గదా అని చెప్పేసి పిల్లలిద్దరికీ అయితే నేను బట్టలు తీసుకొచ్చాను. కానీ మా వారికైతే తీసుకురావడం మర్చిపోయానండి. అస్సలు గుర్తులేదు. పిల్లలు ఎక్కడ జలుబు చేసిద్దో, ఎందుకు నీళ్ళతోటి ఎళ్దామా? వద్దా? అని చెప్పి పిల్లల కోసమే ఆలోచిస్తున్నా గానీ మా వారికైతే తీసుకురాలేదనమాట. ఇంక ఇక్కడైతే స్విమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. వెళ్తూ మా బుడ్డదయితే చల్లగాలికి అదిగోండి డ్రెస్ అయితే చేంజ్ చేసేసాననమాట. ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చాను. నిద్రొచ్చేస్తుందండి అసలా. లేగమ్మా, లేగమ్మా అంటున్నానని చెప్పేసి ఆ నిద్దట్లోనే సమాధానం చెప్తుంది మా పిల్లయితే. వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.